హాయ్ అండి, అందరికీ నమస్తే. ఇప్పుడు ఒక చిన్న మాట. అమ్మ నాన్న ఉన్నప్పుడే వాళ్ళ విలువ తెలుసుకోండి, వాళ్ళని చూసుకోండి. వాళ్ళని పోయిన తర్వాత మీరు వాళ్ళ విలువ తెలిసినా వాళ్ళు తిరిగి రారు. చచ్చిన సమాధుల మీద పూలదండలేసినా వాళ్ళ ఆత్మ శాంతించదు. ఏ శాస్త్రం చెప్పింది పూలదండలు వేయండి సమాధులు? కానీ బతికున్నప్పుడు కొంచెం ప్రేమగా చూసుకొని అమ్మ నాన్నకు అన్నం పెడితే వాళ్ళ ఆత్మ శాంతిగా వెళ్ళిపోతుంది కదా. వాళ్ళు నా బిడ్డలు ఇలా చూసుకున్నారని తృప్తిగా బతుకుతారు కదా. అందుకే అమ్మ నాన్న బతుకున్నప్పుడే చూసుకోండి. వాళ్ళు పోయిన తర్వాత వాళ్ళ ప్రేమ కూడా మీకు అందదు, తిరిగి రారు. ఎందుకంటే 10 నెలలు అమ్మ పొత్తిళ్ళల్లో ఉన్నా నాన్న గుండెలో చచ్చేదాకా ఉంటావు. అందుకనే అమ్మ ఎంత ఎక్కువ, నాన్న అంతకంటే ఎక్కువ. అందుకే అమ్మ నాన్న ఎప్పుడు వదిలిపెట్టకండి, అర్థం చేసుకోండి. అమ్మ జన్మనిస్తే నాన్న ఈ ప్రపంచాన్నే చూపిస్తాడు. అందుకని చెప్పి అమ్మ నాన్న ఇద్దరు సమానమే, ఎవరిని వదలకండి. నువ్వు అక్కడండు నాన్న ఇక్కడ ఉంటాడని ఇద్దరిని మాత్రం ఎప్పుడు ఏర్ చేయకండి. వాళ్ళు ఒక వయసుకు వచ్చిన తర్వాత నువ్వు అమ్మని తీసుకొని నాన్నని తీసుకుంటానని మాత్రం అస్సలు చెప్పకండి. వాళ్ళిద్దరిని ఒకేసారి ఉంచండి. మీకు చేతైన సహాయం చేయండి, అమ్మ నాన్నని చూసుకోండి. వాళ్ళు పోయిన తర్వాత మీరు పూలదండలు వేయమని ఎవరు చెప్పలేదండి, అవసరం లేదు. బతికున్నప్పుడే చూసుకోండి. ఏంటి ఎప్పుడు అమ్మ నాన్న గురించే చెప్తుంది అనుకుంటున్నారా? నేను కూడా ఒక అమ్మనే కదా, అందుకని అమ్మ నాన్న గురించే చెప్తున్నాను. నువ్వు ఏ యాత్రలు తిరిగినా, ఏ గుడిలో కాలు పెట్టినా అమ్మ నాన్నకి మించిన దైవమే లేదు. అందుకనే అమ్మ నాన్నే చూసుకోండి ముందు, సరేనా? ఇది మీకు నచ్చితే ఈ వీడియో ఎవరికన్నా షేర్ చేయండి, లైక్ కొట్టండి, మంచి కామెంట్ పెట్టండి. తప్పుగా అనుకోవద్దు, తప్పుడు కామెంట్లు అస్సలు పెట్టద్దండి. ఉంటానండి, బాయ్.